పుట్రాల గ్రామంలో దక్షిణ మాలపల్లిలో మొన్న పోయినటువంటి ఎమ్మెల్యే గారి విషయంలో ఇప్పుడు భాస్కర్రావు గారని ఆయన కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించడం జరిగింది. అక్కడ జరిగిన సిచ్యువేషన్ భాస్కర్రావు గారికి తెలుసు. ఎందుకంటే ఒక సామాజిక కార్యకర్త, ఆయన సోషల్ వర్కర్ కాబట్టి ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి మనం భాస్కర్రావు గారిని అడిగి తెలుసుకుందాం. భాస్కర్రావు గారు, ఆ రోజు మీరు అక్కడికి వచ్చారు కదా, ఎమ్మెల్యే గారి దగ్గరికి ఈ మహిళలు వచ్చినప్పుడు అసలు ఏం జరిగింది ఒకసారి మీరు దాని గురించి అనేక పొగార్లు వస్తున్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పారు మహిళలు అని వాట్సాప్లలో గ్రూపుల్లో బాగా వస్తున్నాయి, వైరల్ అవుతున్నాయి. కాబట్టి మీరు ఎందుకు ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పారు, అది ఎంతవరకు నిజం అనేది దీని గురించి మీరు ఏం చెప్తారు? సార్, నాకు ఏం తప్పు చేశామని పోలీస్ స్టేషన్కి పంపించారు. మేము వెళ్ళాం, ఎమ్మెల్యే గారు వచ్చి క్షమాపణ చెప్తే వెళ్తామని అన్నారు. సరేలమ్మా, అయిపోయింది అది అయిపోయింది, వెళ్ళమంటే మేము వచ్చేసాను. తర్వాత ఒక రోజు 2 రోజులు ఆగినాక ఉంగేటి ఉమాను తీసుకుని తిరువూరు పోలీస్ స్టేషన్కి రమ్మని ఎస్ఐ గారు పిలిచారు. పిలిస్తే, అయ్యా మేము 8:30కి తీసుకొస్తే 6 గంటలకని ఆ అమ్మాయి వీడియోలో మాట్లాడింది, మరి మా పై అధికారుల వల్ల మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది అని అంటే, సరే సార్, ఆ వరవడిలో 8:30కి వచ్చి 6 గంటలకు వచ్చినామని మాట్లాడినాం, పొరపాటేమదని రాసిచ్చను. తర్వాత రెండోది గ్రౌండ్లో విలేకరులు వస్తే మీరు మాట్లాడారు, మా గ్రౌండ్లో మాట్లాడకూడదుగా అన్నారు. అంటే, సార్ మరి విలేకరులను మేము పిలవలేదు, విలేకరులు వచ్చి అడిగితే ఆ ఉమా అనే అమ్మాయి చెప్పింది, అంతకు తప్ప మా పొరపాటేనండి ఈ 2 విషయాలన్నీ రాసిచ్చాం. దాన్ని ఆసరాగా తెచ్చుకొని కొంతమంది నక్కలో కుక్కలో వాట్సాపుల్లో ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పామని అంటున్నారు. అసలు ఎమ్మెల్యే గారిని మేము కలవలేదు,